హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం మిల్ మేకర్ కర్రీ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు కొద్దిగా వాటర్ వేసుకొని, వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి, ఆ వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు మిల్ మేకర్లు వాటర్లో వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఈ మిల్ మేకర్లోని ఇసుక ఉంటుంది. ఇవి వాటర్లో వేసి శుభ్రంగా కడిగి హాట్ వాటర్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఈ మిల్ మేకర్ కర్రీ అచ్చం చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఒక్క టమాటా వేసుకుంటే సరిపోతుంది. మనం వేసుకున్న మిల్ మేకర్కి ఒక టమాటా సరిపోతుంది. ఇప్పుడు ఈ మిల్ మేకర్లో వాటర్లో వేసాం కదండి, ఇలా మొత్తం పిండేయాలి వాటర్ మిల్ మేకర్లోంచి. పిండేసిన తర్వాత మనం అవి ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఈ గ్రేవీలోని. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుని మగ్గించుకుంటే, ఇదిగోండి ఇప్పుడు పసుపు, కారం, పావు స్పూన్ పసుపు వేసుకున్నాను, ఒక స్పూన్ కారం వేసాను. ఇప్పుడు వీటిని చూడండి చక్కగా మిల్ మేకర్లకు పట్టించేలాగా ఒక్క నిమిషం మనం కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం ఇందులో. కొంచెం ఒక పావు చూసారా, చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోద్ది అనమాట. ఇదిగోండి కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మసాలా వేసుకుంటున్నాను. మసాలా వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. రెడీ అయిపోయింది కర్రీ.